ధమాకా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత త్రినాథరావు నక్కిని చేస్తున్న చిత్రం కావడంతో సందీప్ కిషన్ మంచి ఫామ్లో ఉన్నప్పుడు చేసిన సినిమా కావడంతో మజాకా మీద మంచి అంచనాలే ఏర్పడ్డాయి. టీజర్, ట్రైలర్ చూస్తుంటే అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ అని అర్థమైంది. కొత్తగా ఏమీ ఉండదని అందరికీ తెలిసే ఈ సినిమాకి వస్తారు. మరి అలాంటి ఆడియన్స్ని ఈ చిత్రం కంప్లీట్గా సంతృప్తి పరిచిందా లేదా అన్నది చూద్దాం. కథలో రాము రమేష్ ఒంటరిగానే తండ్రి కొడుకులు కృష్ణ, సందీప్ కిషన్ పెంచుతాడు. కొడుకు పుట్టగానే భార్య చనిపోయినా కూడా ఇంకో పెళ్లి చేసుకోకుండా రమణ ఉండిపోతాడు. ఇక ఇంట్లో ఆడదిక్కు లేకపోవడంతో రమణ, కృష్ణలు ఇష్టారీతిగా ఉంటారు. కొడుక్కి పెళ్లి చేసేందుకు రమణ చాలా కష్టపడుతుంటాడు. ఆడదిక్కు లేని సంసారం కదా అని పిల్లనిచ్చేందుకు ఎవరు ముందుకు రారు. దీంతో తాను పెళ్లి చేసుకోవాలని రమణ ప్రయత్నాలు మొదలు పెడతాడు. ఈ క్రమంలోనే యశోదని చూసి రమణ ఇష్టపడతాడు. మరోవైపు రీతువర్మతో కృష్ణ ప్రేమలో పడతాడు. అటు తండ్రి ఇటు కొడుకు ఇద్దరు ప్రేమ పాఠాలు అంటూ బిజీగా ఉంటారు. ఇక భార్గవ్ మురళీ శర్మ తనకు ఎదురు తిరిగిన వాళ్ళని, నచ్చని వాళ్ళని పగబట్టి పీడిస్తుంటాడు. అలాంటి భార్గవ్ వర్మతో ఈ తండ్రి కొడుకులకు ఉన్న లింక్ ఏంటి? ఇంట్లోకి ఓ ఫ్యామిలీ ఫోటోను తీసుకురావాలని ఈ తండ్రి కొడుకులు చేసే ప్రయత్నాలు ఏంటి? మీరా, యశోదల మధ్య ఉన్న రిలేషన్, వారిద్దరి మధ్య ఉండే కోల్డ్ వార్ ఏంటి? చివరకు తండ్రి కొడుకుల ప్రేమ కథనం సఫలం అవుతుందా లేదా అనేది మిగతా కథ. మజాకా మూవీ కథను ఎంతో ఎమోషనల్గాను, వినోదాత్మకంగాను చెప్పొచ్చు. ఇదొక బాధాకరమైన కథగా కంటే నవ్వులు పూయించే కథగా చూపించేందుకు దర్శకుడు ఎక్కువగా ప్రయత్నాలు చేశాడు. అలా అని కామెడీ ఎంటర్టైనర్గా తీస్తేనే జనాలు ఆదరిస్తారని అనుకుని ఉండొచ్చు. కావాల్సినంత వినోదం పండించేందుకు స్కోప్ కథ ఇది. కానీ కామెడీ వర్కౌట్ అవుతుందా లేదా కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తుంది అన్నది చూసుకోవాల్సింది డైరెక్టర్ గారు. రాసుకున్న కథనం చాలా చోట్ల ఎబ్బెట్టుగానే అనిపిస్తుంది. కొన్ని చోట్ల మాత్రమే ఈ చిత్రం చాలా చోట్ల బోరింగ్గా ఊహకు అందేలా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ వరకు పర్వాలేదనిపిస్తుంది. డైరెక్టర్ ఎక్కడో కొత్త సీన్లు పడకపోయినా నెక్స్ట్ ఏం జరుగుతుందో చెప్పేసేలా కథనం సాగుతుంది. ఏమో అంత పెద్ద సమస్యగా అనిపించదు. ఇలాంటి కామెడీ లాంటి సీన్లు గత కొన్ని సంవత్సరాలుగా ప్రేక్షకులు చూస్తూనే ఉన్నారు. ఎక్కడ కూడా అరే ఇది కొత్తగా ఉందే, ఈ సీను భలేగా ఉంది అనిపించేలా మాత్రం ఉండదు. జబర్దస్త్ కామెడీ స్కిట్ల మాదిరిగా కొన్ని చోట్ల పంచులు మాత్రం సమస్యలు వస్తాయి. కథను ఎలా తిప్పుతారు అని అంతా ఎదురు చూసేలా ఉంటుంది. కానీ కీలకమైన సెకండ్ హాఫ్ దారి తప్పినట్టుగా అనిపిస్తుంది. ఎక్కడ కూడా ఓ ఇంపాక్ట్ క్రియేట్ చేసే సీన్లు పడవు. చాలా చోట్ల తల పట్టుకునేలా సీన్లు సాగుతుంటాయి. ఇక సెకండ్ హాఫ్లో బోరింగ్ అనిపిస్తే అది ప్రేక్షకుడి తప్పు కాదు, కథలో పస లేదు. మరి ఏం చేయాలో తెలియక అక్కడక్కడ కథను తిప్పేశాడనిపిస్తుంది డైరెక్టర్. ఈ కథలో కావాల్సినంత సెంటిమెంట్ను, ఎమోషన్ను జోపించే అవకాశం ఉంది. కానీ దర్శకుడు ఆ దారి ఎంచుకోలేదు. చివర్లో ఓ 2 సీన్లలో మాత్రం ఎమోషనల్ టచ్ ఇచ్చాడు. కానీ అది జనాలకు అంతగా ఎక్కదు. అసలు సినిమాలో ఏ పాత్రకి కూడా ఆడియన్స్ కనెక్ట్ కారు.